హాయ్, ఈ వీడియో ద్వారా అమ్మోనియా అనాలిసిస్ కోసం యూజ్ అయ్యే కెమికల్స్ను ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మిక్స్డ్ ఇండికేటర్ని ఎలాగ ప్రిపేర్ చేయాలో క్లియర్గా నేర్చుకుందాం. అయితే దీనికోసం 0.1 గ్రామ్ మిథైలిన్ బ్లూని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే మిథైల్ రెడ్ని కూడా 0.2 గ్రామ్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మిక్స్డ్ ఇండికేటర్ని రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే వేరే రకంగా అయితే 1 గ్రామ్ మిథైలిన్ బ్లూని 50 ml ఆల్కహాల్లో ఇంకా 2 గ్రామ్స్ మిథైల్ రెడ్ని 100 ml ఆల్కహాల్లో యాడ్ చేసుకొని వేరువేరుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను రెండు ఒకే దానిలో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మిక్సర్ని డైరెక్ట్గా వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఈ మిక్స్డ్ ఇండికేటర్ని ప్రిపేర్ చేయడం కోసం ఆల్కహాల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అయితే 150 ml ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో కానీ లేదా 150 ml ఇథైల్ ఆల్కహాల్తో కానీ యాడ్ చేసుకొని ఈ మిక్స్డ్ ఇండికేటర్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మిక్స్డ్ ఇండికేటర్ని ఆల్కహాల్తోనే కాకుండా డిస్టిల్ వాటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే డిస్టిల్ వాటర్లో ఈ మిథైలిన్ బ్లూ మిథైలిన్ రెడ్ అనేది ప్రాపర్గా డిజాల్వ్ అవ్వదు. కాబట్టి ఇక్కడ నేను 150 ml ఐసోప్రొపైల్ ఆల్కహాల్తో ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఈ ఆల్కహాల్ని యాడ్ చేసిన తర్వాత ఈ మిక్సర్ అనేది ఆల్కహాల్లో వెంటనే డిజాల్వ్ అవ్వదు. కాబట్టి మనం 10 నిమిషాలకు ఒకసారి డిజాల్వ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రాపర్గా మిక్స్ చేయకపోతే ఇలాగ వాల్స్ కతుక్కొని ఉంటుంది. అయితే మనం ఎంత బాగా ఈ మిక్సర్ని మిక్స్ చేసుకుంటే అంత బాగా ఆల్కహాల్లో డిజాల్వ్ అవుతుంది. ఈ మిక్సర్ ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. బోరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయాలి అంటే ఈ మిక్స్డ్ ఇండికేటర్ అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వదు. ఒకరోజు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఈ మిక్స్డ్ ఇండికేటర్ ఆల్కహాల్లో ఎలా డిజాల్వ్ అవుతుందో క్లియర్గా గమనిద్దాం. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్డ్ ఇండికేటర్ అనేది నెక్స్ట్ డేకి ఇలాగా లైట్ గ్రీన్ కలర్ నుంచి థిక్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అయితే మనం మిక్స్డ్ ఇండికేటర్ ప్రిపేర్ అయినట్లు ఎలా ఫైండ్ చేయాలి అంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్ గ్రీన్ కలర్ నుంచి థిక్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయితే ఈ మిక్స్డ్ ఇండికేటర్ అనేది రెడీ అయినట్లే. ఇప్పుడు బోరిక్ యాసిడ్ ప్రిపరేషన్ గురించి క్లియర్గా చూద్దాం. నార్మల్గా అయితే 1 లీటర్కు 10 గ్రామ్స్ బోరిక్ యాసిడ్ అనేది సరిపోతుంది. అయితే నాకు శాంపుల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నేను 40 గ్రామ్స్ బోరిక్ యాసిడ్ అనేది తీసుకుంటున్నాను. ఈ 40 గ్రామ్స్ బోరిక్ యాసిడ్ అనేది గ్లాస్ బీకర్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ బోరిక్ యాసిడ్ అనేది పౌడర్గా ఉంటుంది కాబట్టి డిస్టిల్ వాటర్లో డిజాల్వ్ అవ్వదు. కాబట్టి ఈ పౌడర్ అనేది డిజాల్వ్ అవ్వాలి అంటే డిస్టిల్ వాటర్తో హీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పౌడర్ డిజాల్వ్ అయ్యేటప్పుడు మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు. వాటర్ హీట్ అయ్యేదానిని బట్టి ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది డిజాల్వ్ అవుతుంది. అయితే ఈ బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది డిస్టిల్ వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అయిన తర్వాత కొంచెం సేపు వరకు కూల్ చేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువగా కూల్ చేస్తే ఆల్రెడీ వాటర్లో డిజాల్వ్ అయిన బోరిక్ యాసిడ్ పౌడర్ అనేది మళ్ళీ చిన్న చిన్న పౌడర్ పార్టికల్స్గా ఫామ్ అవుతుంది. కంప్లీట్గా ఈ బోరిక్ యాసిడ్ అనేది కూల్ అవ్వకముందే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్స్డ్ ఇండికేటర్ని ఈ బోరిక్ యాసిడ్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్డ్ ఇండికేటర్ అనేది బోరిక్ యాసిడ్తో ఎలా రియాక్ట్ అవుతుందో గమనిద్దాం. ఇక్కడ మిక్స్డ్ ఇండికేటర్ని యాడ్ చేసిన తర్వాత బోరిక్ యాసిడ్ అనేది వైలెట్ కలర్లోకి చేంజ్ అవ్వకుండా మిక్స్డ్ ఇండికేటర్ కలర్లోకి అంటే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయితే ఆ బోరిక్ యాసిడ్ అనేది
స్పాయిల్ అయినట్టే, మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మనం బోరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయాలి అంటే 10 గ్రామ్స్ బోరిక్ యాసిడ్కి 10 ml మిక్స్డ్ ఇండికేటర్ ఇంకా 1 లీటర్తో మేకప్ చేస్తే సరిపోతుంది. అలాగే 20 గ్రామ్స్ బోరిక్ యాసిడ్కి 20 ml మిక్స్డ్ ఇండికేటర్ ఇంకా 2 లీటర్స్తో మేకప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 40 గ్రామ్స్ బోరిక్ యాసిడ్ని తీసుకున్నాను కాబట్టి 40 ml మిక్స్డ్ ఇండికేటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 4 లీటర్స్కి మేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ప్రిపేర్ చేసుకున్న బోరిక్ యాసిడ్ని 4 లీటర్స్కి మేకప్ చేయాలి అంటే వేరొక బీకర్లో 4 లీటర్స్ కెపాసిటీ ఉన్న బీకర్లో రిమైనింగ్ 3 లీటర్స్ని డిస్టిల్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న 1 లీటర్ బోరిక్ యాసిడ్ని ఈ 3 లీటర్స్ డిస్టిల్ వాటర్తో మేకప్ చేసుకుంటే 4 లీటర్స్ బోరిక్ యాసిడ్ అనేది రెడీ అయినట్లే. నెక్స్ట్ వీడియోలో 0.2 నార్మాలిటీ ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ను ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా నార్మాలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో క్లియర్గా నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.